డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. గుంటూరులో మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇంతవరకు మస్తాన్ సాయి పేరు మాత్రమే వినబడుతూ వచ్చింది. రాజ్ తరుణ్ లావణ్య కేసులో ఆరోపణలు వివాదం మొదలైనప్పటి నుంచి మస్తాన్ సాయి పేరు వినబడుతూ వస్తుంది. కానీ మస్తాన్ సాయి ఫోటో ఎక్కడా కూడా కనిపించలేదు. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా తొలిసారి మస్తాన్ సాయిని చూపిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూపిస్తున్న ఈ వ్యక్తే మస్తాన్ సాయి. మస్తాన్ సాయిని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. నగరంపాలెం పోలీసులు మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో A4గా మస్తాన్ సాయి ఉన్నాడు. జూన్ 24వ తారీఖున 35 గ్రాముల డ్రగ్స్ను ఢిల్లీ నుంచి తీసుకొస్తూ విజయవాడ రైల్వే స్టేషన్లో ఒక బ్యాచ్ దొరికింది. అప్పట్లో పోలీసుల నుంచి మస్తాన్ సాయి తప్పించుకున్నాడు. అప్పటి నుంచి పోలీసులు మస్తాన్ సాయి కోసం వెతుకుతూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయవాడలో SEB ఆపరేషన్లో డ్రగ్స్ దొరికాయి. అప్పటి నుంచి మస్తాన్ సాయి పరారీలో ఉన్నాడు. తాజాగా మస్తాన్ సాయిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్స్ కేసులోనూ మస్తాన్ సాయి ప్రమేయం ఉంది అంటూ ఆరోపణలు వచ్చాయి. మస్తాన్ సాయి డ్రగ్ పెడ్లర్గా ఉన్నట్లుగా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి ఫోన్లో చాలామంది అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. పలువురు అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి ఫోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి మొబైల్లో వీడియోలపై పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏపీ తెలంగాణకు చెందిన అమ్మాయిలను టార్గెట్ చేసుకుని మస్తాన్ సాయి మోసం చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో మస్తాన్ సాయి పేరు ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు మస్తాన్ సాయిని డ్రగ్స్ కేసులో అదుపులోకి తీసుకోవడంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. మస్తాన్ సాయి ఢిల్లీ నుంచి కోకేన్ తీసుకొస్తూ పోలీసులకు ఒక బ్యాచ్ దొరికింది. ఆ బ్యాచ్తో మస్తాన్ సాయికి సంబంధం ఉంది అని తెలుస్తుంది. A4గా డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి ఉన్నాడు. పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, మస్తాన్ సాయిపై డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఆరోపణలు ఏంటి? అసలు ఈ కేసు పూర్వఫలాలు ఏంటి? ఇప్పుడు మస్తాన్ సాయిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు? డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. లావణ్య రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయి అనే ఒక వ్యక్తి వెలుగులోకి రావడం అయితే జరిగింది. గుంటూరు జిల్లాలో ఉన్న మస్తాన్ సాయి అరెస్ట్ ఎక్కడైతే అతనున్న ఏదైతే దర్గా ఉందో ఆ దర్గా నుంచి అతన్ని లిఫ్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా కూడా గతంలో విజయవాడలో ఒక రైల్వే స్టేషన్ లో వీళ్ళు ప్రధానంగా 30 MGMA ఏదైతే వీళ్ళ దగ్గర ఉన్న MDMA స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. పోలీసులు కూడా పూర్వకంలో కూడా వీళ్ళను గతంలో ఇదంతా కూడా డ్రగ్స్ పెడ్లర్స్ బ్యాచ్ అని పోలీసులు గుర్తించడం జరిగింది. గతంలో వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మస్తాన్ సాయి అలియాస్ రవి అతనైతే పూర్తిగా కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. గతంలో అయితే ఈ డ్రగ్స్ కేసులో సుమారుగా 30 MGMA వరకు వీళ్ళ దగ్గర దొరికింది. గోపి, కాజా, క్రాంతిరెడ్డి, బిట్టు అలియాస్ బిట్టు, షేక్ షరీఫ్ అన్న వ్యక్తి కూడా పూర్తిగా కూడా ఈ 5గురు కూడా ఈ కేసులో అయితే ప్రధానంగా నిందితులుగా పోలీసులు గుర్తించడం అయితే జరిగింది. వీళ్ళందరూ కూడా పెడ్లింగ్ చేస్తున్నారు. ఈ పెడ్లింగ్ వల్ల చాలా మందికి ఇబ్బందులు అవుతున్నాయి. ఏదైతే విజయవాడలో ఉన్న ప్రధానంగా సుభాన్ హోటల్ కి సంబంధించిన వాళ్ళిద్దరు కొడుకులు కూడా వీళ్ళందరితో కలిసి పెడ్లింగ్ చేస్తున్నారు. అతనితో పాటు ఇంకో వ్యక్తి ఇంటీరియర్ డిజైన్ గా పనిచేస్తున్న వ్యక్తి కూడా 30 గ్రాముల MDMA కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ తరుణంలో మస్తాన్ సాయి అబ్స్కాండింగ్ ఉండి మస్తాన్ దర్గాలో అతను తల దాచుకోవడం అయితే జరిగింది. ఈ క్రమంలో పోలీసులు గుర్తు చేసి ఇతను తరచూ ఫోన్లు కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, గతంలో విచారణకు అబ్స్కాండింగ్ అవ్వడం, దాని తర్వాత ఈ పూర్తిగా కూడా ఏదైతే లావణ్య ఇష్యూలో మస్తాన్ సాయి వెలుగులోకి రావడం జరిగింది. ఆ క్రమంలోనే పోలీసులు అతన్ని ట్రాక్ చేసి మరి పట్టుకున్నారని పూర్తిగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతము మస్తాన్ సాయి మాత్రం ఏపీ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల దగ్గర ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇతన్ని రిమాండ్కి తరలిస్తున్నారని కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ కేసు అంతా కూడా పూర్వం జూన్ 24th SEB పోలీస్ రైడ్ లో విజయవాడ రైల్వే స్టేషన్ లో ప్రధానంగా వీళ్ళు దొరికారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. మస్తాన్ సాయి అయితే అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఏదైతే గతంలో చెప్పిన విషయం కూడా ఏంటంటే లావణ్య చెప్పిన విషయం, మస్తాన్ సాయి ఒక విమెనైజర్, చాలా మటుకు అమ్మాయిల వీడియోస్ అతని దగ్గర ఉన్నాయి, బ్లాక్ మెయిల్ చేస్తాడు అని లావణ్య చెప్పిన ఏదైతే ఎవిడెన్స్ ఉందో అది గతంలో ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా తను చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు పోలీసులు కూడా
అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇతని దగ్గర ఉన్న గ్యాజెట్స్ లో చాలా మంది అమ్మాయిల నూడ్ వీడియోస్ కానీ ఆ వీడియోస్ పెట్టుకొని ఇతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని కూడా ప్రధానంగా తెలుస్తుంది. పోలీసులు మాత్రం